ఉదయకాల ప్రార్థన. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించు దేవుని వాక్యము, శ్రద్ధ గల వారి ప్రాణము పుష్టిగా నుండును. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 4వ వచనము. ఈ యొక్క వాక్య భాగంలో శ్రద్ధ గల వారి పట్ల దేవుడు చేయుచున్నటువంటి కార్యములు, శ్రద్ధగా పనిచేయు వారి పట్ల జరగబోనటువంటి కార్యముల గురించి ఈ యొక్క వాక్య భాగం చెబుతుంది. అయితే ఎవరైతే శ్రద్ధ లేకుండా రేపు జరగవలసిన పనిని కూడా చేయలేని పరిస్థితుల్లో ఎవరైతే ఉంటారో అటువంటి వారికి వారు అనుకున్నది ఏది కూడా వారికి దక్కదు. అయితే శ్రద్ధ కలిగి ఒక పని పట్ల మనం శ్రద్ధ కలిగి ఎప్పుడైతే చేస్తామో ఆ పని సఫలమవుతుంది. అదే విధముగా నీ జీవితంలో కార్యం జరగాలంటే నువ్వు శ్రద్ధ కలిగి ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే శ్రద్ధ కలిగి ఆసక్తి కలిగి శ్రద్ధగా పరిశుద్ధత కలిగి నువ్వు ప్రార్థన చేస్తావో ఆ పని సంపూర్తిగా జరుగుతుంది. నీవు కేవలం ప్రార్థన మాత్రమే చేసి ఆ పని పట్ల కూడా నువ్వు శ్రద్ధ వహించలేకపోతే నువ్వు ఎంత ప్రార్థన చేసినా ఆ యొక్క ప్రార్థన వృధాని. కనుక ఏదైనా పని నువ్వు ప్రారంభించినప్పుడు ముందుగా ప్రార్థన చెయ్యి. ప్రార్థన చేసిన తర్వాత ఆ పనిలో కూడా ఆ పని సఫలమయ్యేలాగున శ్రద్ధ కలిగి ఓపిక కలిగి ఆ పని పట్ల ఆసక్తి కలిగి నువ్వు దాన్ని చేసి చూడు. నీవు అనుకున్న కార్యం ఈ దినమున సఫలమైపోతుంది. ఆమేన్. ఈ యొక్క వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పాదములకు వేలాది వందనములు, స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం దేవా. ఆశ్చర్యకరుడువు, ఆలోచనకర్తవు, జీవాధిపతి మీకు వందనములు తండ్రి. పరిశుద్ధుడు 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 అని నిత్యము సకల దూతల చేత కొనియాడబడుచున్న యేసయ్యా, మీ బంగారు పాదములకు వెలకట్టలేని వందనములు, స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. ఇచ్చిన ఈ యొక్క వాగ్దానమును బట్టి వాక్యమును బట్టి మీకు వందనములు. విత్తబడినటువంటి వాక్యము ప్రతి ఒక్కరి హృదయములలో 30దంతులుగా 60దంతులుగా 100అంతులుగా మీరు ఫలింప చేయమని వేడుకుంటున్నాము దేవా. తండ్రి, విన్న వాక్యాన్ని ఎక్కడ వృధాగా పోకుండా తండ్రి వారి హృదయాలలో మీరు అంతకంతకు అభివృద్ధి చేయండి, ఫలింప చేయమని వేడుకుంటున్నాము తండ్రి. వాక్యానుసారంగా నడుచుకొని బిడలుగా ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. శ్రద్ధ కలిగి పనిచేయలాగున శ్రద్ధ కలిగి ప్రార్థన చేయ బిడలుగా ప్రతి ఒక్కరిని మీరు ఆయత్తపరచండి, దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం తండ్రి. ఎంతమంది ఎవరైతే తండ్రి శ్రద్ధ కలిగి పనిచేస్తారో, శ్రద్ధ కలిగి జీవిస్తారో, శ్రద్ధ కలిగి ఉంటారో, ప్రతి పని పట్ల శ్రద్ధ కలిగి జీవిస్తారో అట్టి వారి ప్రాణము మీరు పుష్టిగా అంటే తను సంపూర్ణముగా తండ్రి నాయన మీరు ఉంచుతా అన్నారు దేవా. అందుని బట్టి మీకు వందనములు. ప్రతి ఒక్క హృదయాలలో తను శ్రద్ధ కలిగి పనిచేయలాగున తండ్రి మీ యొక్క హస్తాన్ని ఉంచండి, మీ యొక్క మనస్సును వారికి ఉంచమని వేడుకుంటున్నాం. మీ యొక్క హస్తాన్ని వారిపైన ఉంచి దినమున దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం దేవా. ఆర్థిక సమస్యల నుంచి విడుదల కలిగించండి, బలహీనలకు బలం చేకూర్చండి, రోగులను మీరు ముట్టండి, స్వస్థపరచండి, సంపూర్ణమైన విడుదల దయచేయండి యేసు నామములో. ఎంతమంది వివాహాలు కాకుండా మిగిలిపోయినారో యేసయ్య అట్టి వారి కోసం ప్రార్థిస్తూ ఉన్నాము దేవా. తగినటువంటి భాగస్వామితో మీరు వారిని ఐక్యపరచండి, జతపరచమని వేడుకుంటున్నాము తండ్రి. ఎంతమంది బిడ్డలు లేకుండా బాధపడుతూ ఉన్నారో యేసయ్య అట్టి గర్భాలను తెరవండి దేవా. మీ చిత్తమైతే తండ్రి వారి మీద ఉన్నటువంటి శాపాన్ని కొట్టువేసి శాపాన్ని ఆశీర్వాదంగా మార్చి వారికి నేను గర్భఫలాన్ని అందించమని వేడుకుంటున్నాము దేవా. సహాయం చేయండి తండ్రి. ఎంతమంది దినమున ప్రయాణం చేస్తూ ఉన్నారో వారి చుట్టూ వారి యొక్క వాహనాల చుట్టూ మీ దూతను కావలించి మరలా క్షేమంగా వారి కుటుంబాలను వారు చేరుకొనిలాగున సహాయం చేయమని వేడుకుంటున్నాము తండ్రి. ఎంతమంది నాయన ఈ దినమున తండ్రి ఉద్యోగాల వేటలో ఉన్నారు తండ్రి నాయన, తగినటువంటి ఉద్యోగాన్ని వారికి దయచేయండి. ఇంటర్వ్యూస్లో మంచి విజయాన్ని చేకూర్చండి. పరీక్షలు రాస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోనండి. పైనుండి వచ్చే జ్ఞానమును వారికి అందించి నాయన ఘన విజయంగా ఎగ్జామ్స్ లో వారు విజయం పొందుకొని లాగున సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. వ్యసనాల భార్య నుంచి విడుదల కలిగించండి. నేను తాగుడు బానిసత్వం నుంచి విడుదల కలిగించండి. సిగరెట్ బానిసత్వం నుంచి విడుదల కలిగించండి. యవన బిడ్డలు పాడైపోతూ ఉంచుండగా యవనస్తులను ప్రత్యేకంగా మీ చేతులకు అప్పగిస్తున్నాము దేవా. తల్లిదండ్రులకు మీకును తండ్రి నాయన మంచి పేరు తెచ్చు బిడ్డలుగా తండ్రి నాయన మీరు వారిని ఆయత్తపరిచి దీవించి ఆశీర్వదించండి తండ్రి. చిన్న బిడ్డలు మొదలుకొని వృద్ధుల వరకు మీ కాపుదల కింద భద్రం చేసి దీవించి ఆశీర్వదించండి దేవా.
దేవ తన నెమ్మది లేని కుటుంబాలకు నెమ్మదిని, శాంతి సమాధానమును, ఐక్యతను దయచేయమని వేడుకుంటూ మీ యొక్క కృప ఎల్ల వేళలా ప్రతి ఒక్కరిపైన మీరు కుమ్మరిస్తున్నందుకై మీకు వేలాది వందనములు చెల్లిస్తూ ఈ యొక్క ఉదయకాల ప్రార్థనలో ఎంతమంది ఏకీభవించి ప్రార్థిస్తూ ఉన్నారు, అధికమైన రెట్టింపు మేలులు ఆశీర్వాదాలతో మీరు నింపమని వేడుకుంటూ యేసు నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థించండి, విశ్వాసం ఉంచండి, మీరు తప్పకుండా అద్భుతాలను చూస్తారు. దేవుడిని దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.